అనగనగా ఒక గ్రామంలో సిరి అనే 8 ఏళ్ల అమ్మాయుండేది. తను అన్ని పనులు చాలా పర్ఫెక్ట్గా చేసేది. కాని ఆ పనులు చేసే ముందు ఏమవుతుందో ఏంటో అని భయపడుతూనే చేసేది. ఒకరోజు సిరి ఇంటి వరండాలో చాలా దిగులుగా కూర్చుని ఉంది. రేపు స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ ఉంది. స్టేజ్ ఎక్కాలంటే సిరికి వణుకు. అది గమనించిన రామయ్య తాతయ్య నెమ్మదిగా సిరి దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చున్నాడు. ఏంటమ్మా సిరి, ముఖమంతా మాడిపోయింది, రేపు డాన్స్ పోటీలున్నాయని భయంగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు. సిరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవును తాత, అందరూ నా వంకే చూస్తారు. నేను స్టెప్స్ మర్చిపోతే అందరూ నవ్వుతారు. నాకు చాలా భయంగా ఉంది. నేను రేపు స్కూల్కి వెళ్లను అని తలదించుకుంది. తాతయ్య సిరి తల నిమిరాడు. భయపడటం తప్పు కాదు తల్లి, కాని ప్రతిదానికీ భయపడి మనం చెయ్యాల్సిన పనులను వదిలేయడమే అసలైన తప్పు. నీకు నా చిన్నపటి కథ ఒకటి చెప్తాను విను. నేను నీ వయసులో ఉన్నప్పుడు మా ఊరి బడికి వెళ్లాలంటే ఊరి బయట ఉన్న ఒక చిన్న వాగు, అంటే నదిలాంటిది దాటి వెళ్ళాలి. ఎండాకాలంలో అందులో నీళ్లు తక్కువే ఉండేవి. కాని ఒకసారి వానాకాలంలో వర్షాలు బాగా పడి వాగులో నీళ్లు పెరిగాయి. నీరు పారుతున్న శబ్దం హోరుమని భయంకరంగా వినిపించేది. ఆ శబ్దం విని ఆ నీళ్ల వేగం చూసి నాకు చాలా భయం వేసింది. వాగులో దిగితే కొట్టుకుపోతానేమో అనిపించింది. 2 రోజులపాటు భయంతో బడికి వెళ్లడం మానేశాను. 3ో రోజు మా నాన్న నా చెయ్యి పట్టుకుని వాగు దగ్గరికి తీసుకెళ్లాడు. నాన్నా, భయపడకు, నేనున్నాను కదా, నాతో పాటు అడుగు వెయ్యి అన్నాడు. నేను ఏడుస్తూనే వణుకుతూ నీళ్లలో కాలు పెట్టాను. 1 అడుగు, 2 అడుగులు, మధ్యలోకి వెళ్ళాక చూస్తే ఆ నీళ్లు నా మోకాలి లోతు మాత్రమే ఉన్నాయి. వాగు చేసే శబ్దం చూసి అది చాలా లోతుందని, నన్ను ముంచేస్తుందని నేను భయపడ్డాను. కాని అందులో దిగాక తెలిసింది ఆ భయం నా మనసులోనే ఉందని. ఆ తర్వాత రోజూ నేనే ధైర్యంగా ఆ వాగు దాటి బడికి వెళ్లేవాణ్ణి. తాతయ్య సిరి 2 చేతులూ పట్టుకొని ఇలా అన్నాడు. భయం వాగులాంటిది. నువ్వు స్టేజ్ కింద ఉన్నంతవరకే ఆ భయం నిన్ను భయపెడుతుంది. ఒక్కసారి స్టేజెక్కి పాట మొదలయ్యాక నీ భయం కూడా ఆ మోకాలిలోతు నీళ్లలాగా చిన్నదైపోతుంది. స్టెప్స్ మర్చిపోతే ఏమవుతుంది? మహా అయితే జనం ఒక క్షణం నవ్వుతారు. కాని నువ్వు ప్రయత్నం చేయకపోతే నీలో ఉన్న టాలెంట్ ఎప్పటికీ బయటపడదు. భయమేస్తున్నా సరే ధైర్యంగా ముందుకడుగు వేయడమే అసలైన గెలుపు. సిరి ముఖంలో ఇప్పుడు చిరునవ్వు కనిపించింది. అర్థమైంది తాత, నా భయం కూడా మోకాలిలోతు వాగులాంటిదే. రేపు నేను ఖచ్చితంగా స్టేజ్ ఎక్కుతాను, బాగా డాన్స్ చేస్తాను అని ఉత్సాహంగా చెప్పింది. తాతయ్య నవ్వి, అది నా బంగారు తల్లి అని మెచ్చుకున్నాడు. నీతి: అపజయం వస్తుందేమో, ఇతరులు ఏమనుకుంటారో అనే ఊహాజనిత భయాలతో మన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకూడదు. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ కూర్చుంటే మనలోని నిజమైన సామర్థ్యం ఎప్పటికీ బయటపడదు. కాబట్టి భయాన్ని జయించి మనపై మనం నమ్మకంతో ధైర్యంగా వేసే తొలి అడుగే మనకు అసలైన విజయాన్నిస్తుంది.